ఈ కాలంలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడము, లేదంటే అనేకమైనటువంటి దుర్వ్యసనాలకు లోనైతూ ఉండడం, దీని ద్వారా ఆ వంశంలో ఉన్నటువంటి అందరికీ కూడా క్షోభను కలిగిస్తూ ఉండడము మనం లోకంలో చాలా పరిపాటిగా చూస్తూ ఉన్నాం. దీనికి కారణమేంటి అన్నప్పుడు రాహు యొక్క ప్రభావం, లగ్నంలో రాహు ఉన్న, ద్వితీయంలో కుజుడున్న, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటే నా మాటే కరెక్టు, నేను చేస్తున్నదే కరెక్టు, ఈ విధమైనటువంటి స్వభావం కలిగి ఉండి స్వవాక్యే సమర్థ పరేషాం ప్రతాపాత్ ప్రభావాత్ సమాచ్ఛాదయేత్ స్వాన్ పరార్థాన్, అంటే వేరే వాళ్ళ యొక్క ప్రభావానికి తొందరగా లోనయ్యి దుర్వ్యసనాల బారిన పడుతూ వస్తూ ఉంటారు. ఇటువంటి పిల్లలను సన్మార్గంలోకి తీసుకొని రావాలి అంటే ఏం చేయాలి అంటే, సన్మార్గంలోకి తీసుకొని రావాలి అన్నప్పుడు మనకు వేదంలో చెప్తూ వస్తున్నారు. అగ్నేనయ సుపథా రాజే అస్మాన్ విశ్వాని దేవ వజునాని విద్వాన్ అనే ఒక మంత్రం ఉంది. ఈ మంత్రం నేను పూర్తిగా చెప్పట్లేదు. మంచి వేద పండితుల ద్వారా మీ పిల్లలు ఎవరైనా దారి తప్పుతూ ఉన్నప్పుడు ఈ మంత్ర జపాన్ని చేయించి ఆ చక్కెరను ప్రతిరోజు కూడా వాళ్ళకు పాలలో కలిపి ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆ చెడు వ్యసనాలన్నింటినీ విడిచిపెట్టి సన్మార్గంలోకి వెళుతూ వస్తారు.